మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ఏంటి వాళ్ళ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్? ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్? సో ఈ రోజు మనకి F&O సెగ్మెంట్ లో ఎక్స్పైరీ రోజు అండి. ఎన్ఎస్సిలో మనకి డెరివేటివ్స్ అన్ని కూడా ఈ రోజు ఎక్స్పైరీ అవుతాయి, మంత్లీ ఎక్స్పైరీ. సో సాధారణంగా మంత్లీ ఎక్స్పైరీ రోజు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, సర్వసాధారణం. అయితే ఈ రోజు వాటితో పాటుగా ఆర్బీఐ పేల్చిన ఒక బాంబు వల్ల బ్యాంకింగ్ సెక్టర్, ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా కుప్పకూలిపోయినాయండి. మనం గమనిస్తే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ 2.1% నెగిటివ్ లో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 700 పాయింట్లు నెగిటివ్ లో ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు నిఫ్టీని కిందకి తీసుకురావడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ సెక్టరే. సో ఏంటి ఆర్బీఐ బాంబ్ అంటే, ఆర్బీఐ కొత్తగా ఈసీఎల్ ఫ్రేమ్వర్క్ ని ఇంప్లిమెంట్ చేసిందండి. సో ఈసీఎల్ ఫ్రేమ్వర్క్ ని ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, అంటే ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా ఏప్రిల్ 2027కి ఈ ఫ్రేమ్వర్క్ అన్నింటినీ కూడా పాటించాలి అని చెప్పేసి ఆర్బీఐ తీసుకొచ్చింది. దాంతో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా కుప్పకూలిపోయినాయండి, ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ అండి. సో అసలు ఈసీఎల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటనేది ఒక్క సింగిల్ లైన్లో చెప్తానండి. సో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అండి ఈసీఎల్ అంటే. ఇదివరకు పాత విధానం ఎట్లా ఉండేది అంటే, చాలా మంది రుణాలు తీసుకుని చెల్లించకపోయేవాళ్ళు. దాని తర్వాత బ్యాంకులు ఏంటంటే ఈ నష్టాన్ని లెక్కించేసి బ్యాడ్ డెట్స్ కింద తీసుకుని వెళ్ళిపోయాయి, మొండి బకాయిల కింద పెట్టేసి. కొత్త విధానంలో ఏంటి అంటే, రుణం ఇచ్చేటప్పుడే, అంటే లోన్ ఇచ్చేటప్పుడే భవిష్యత్తులో ఇది మొండి బకాయిగా మారే అవకాశం ఉందో లేదో అంచనా వేసి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ చెక్ చేసుకుని బ్యాంక్స్ దానికి తగ్గట్టుగా ముందే కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలండి. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాంకులకి లిక్విడిటీ సమస్య అనేది వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని కొంచెం పక్కన పెట్టడం వల్ల మా లిక్విడిటీ ఇష్యూ వస్తుంది. అంటే ఆ అమౌంట్ పక్కన పెట్టుకోకుండా వేరే వాళ్ళు ఇంకో లోన్లు ఇచ్చారనుకోండి, సో ఇంకా దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే రెవెన్యూస్ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. దాంతో బ్యాంకులు ఈరోజు బాగా పడిపోయినాయండి, పిఎస్యు బ్యాంక్స్. మెయిన్ రీజన్ అదండి. ఇంకా నార్మల్గా ఎట్లయినా గ్లోబల్ సినారియోస్ మనకు ఉంటానే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే ఇప్పుడు $104 పైన ట్రేడ్ అవుతుంది. సో గ్లోబల్ సినారియోస్ ఎట్లా ఉన్నా కూడా, మన తెలుగులో సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఎట్లా అంటారు చూసారా, అలాగే ఆల్రెడీ గ్లోబల్తో మనం సతమతం అవుతాం. అంటే ఇది వచ్చేసరికి ఇంకా కొద్దిగా మనకి ఇబ్బంది అయిందండి. అందువల్ల కొద్దిగా మార్కెట్లు ఈరోజు డౌన్ లో ఉన్నాయండి. హరినాథ్ గారు కాల్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్కారం సార్. సార్ అనంతరాజు, అశోక్ లైలాండ్, లెన్స్ కార్డ్ సార్. అనంతరాజ్, అశోక్ లైలాండ్ అండ్ మూడోది లెన్స్ కార్ట్ అండి. అవును సార్. ఓకే, మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ సార్. సార్. సో ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారు. అనంతరాజు వచ్చేసి మనకి ప్రస్తుతం 495లో ట్రేడ్ అవుతుందండి. 505 పైన క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి సార్. అనంతరాజులో 505 పైన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అశోక్ లైలాండ్ మంచి ప్రైస్ లోగా వచ్చిందండి, 168లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో ఈ ప్రైస్ లో కొంత తీసుకోండి. ఇంకొంచెం కిందకు వస్తే, అంటే ఒక ₹10 అట్లా పొరపాటున ఏదైనా తగ్గినా, కొంచెం కిందకు వచ్చినా కూడా యావరేజ్ చేసుకోండి. తగ్గకపోతే వెళ్ళని కూడా, తగ్గితే యావరేజ్ చేసుకోండి. కరెంట్ ప్రైస్ మంచి ప్రైస్ ఏనండి, మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. 168 అనేది మంచి సపోర్ట్ లెవెలే. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అలానే లెన్స్ కార్ట్, అశోక్ లైలాండ్ లాంగ్ టర్మ్ గా చూడండి. లెన్స్ కార్ట్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి, 535లో ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. వెరీ షార్ట్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి 555. రైట్ సార్ నవీన్ గారు. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. డౌట్ అండి, చెప్పండి.
సార్ యూనిమెట్ ఏరోస్పేస్ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు తీసుకోవచ్చా, అలానే యాక్సిస్ కేట్స్ టెక్నాలజీ సార్ ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా ఈ రేట్ లో 1 year కోసం? ఓకే, ఫస్ట్ది ఏంటన్నారండి? యూనిమెట్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. యూనిమెక్, ఓకే. రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు. ఈరోజు యూనిమెక్ బాగా పెరిగిందండి, 8.3% పెరిగింది. మంచి టెక్నికల్ లెవెల్లో బ్రేక్అవుట్ అయిందండి. 10.35 దగ్గర మనకి మంచి టెక్నికల్ లెవెల్ ఉందండి, అది మంచి బ్రేక్అవుట్ పైకి వెళ్ళింది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మళ్ళీ లైఫ్ టైం హై ఏదైతే ఉందో 1523 ఆ లైఫ్ టైం టచ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. అలాగే యాక్సెస్ గేట్స్ ఇప్పుడే అవుతుంది సార్, కొంచెం కిందకి రానివ్వండి. అరౌండ్ 1775 వరకు కూడా రావడానికి ఛాన్స్ కనిపిస్తుందండి. ఇంకొక 100 పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యాక్సెస్ గేట్స్. ఇప్పుడే వద్దండి. సో 1775 నుంచి 1800 మధ్యలో ఎక్కడ వచ్చినా తీసుకోవచ్చండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. వెంకట్ గారితో డౌట్ అండి, చెప్పండి. నాకు 2 స్క్రిప్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటేమో యాష్ హై వోల్టేజ్ అనే కంపెనీ మంచిదేనా, ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గదని లాంగ్ టర్మ్ కోసం. అలాగే శర్మ ఎస్ఈఎస్ ఈ రేట్ కొనుక్కోసం ఏమైనా తగ్గితే ఏ రేట్ రెసిస్టెన్స్ అనేది చెప్తారు, కొంచెం ఎంట్రీ లెవెల్ కావాలి నాకు. ఓకే సార్, ఫస్ట్ వన్ ఏంటండి? సెకండ్ వన్ శర్మ ఎస్జిఎస్, ఓకే. ఫస్ట్ వన్ యాష్ హై వోల్టేజ్ YASH. యాష్, ఓకే. యాష్ హై వోల్టేజ్ రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి. అవునండి, కొత్తగా కొనుక్కుందాం మీరు చెప్పే సమాధానం బట్టి యాక్ట్ అవుతారండి. అది కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుందాం సార్. యాష్ హై వోల్టేజ్ 686 లో ట్రేడ్ అవుతోంది, కొంచెం హైయర్ లెవెల్స్ లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఒక 6 రూపాయల కిందకు వచ్చిందండి. అరౌండ్ 650 నుంచి 620 అండి, 615 నుంచి 620 ఆ జోన్ లో వచ్చినప్పుడు యాష్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. కిందకి రావడానికి కొంచెం ఛాన్స్ ఉందండి, బాగా పెరిగింది కదా. రెండోది శర్మ ఎస్జిఎస్ కూడా కొంచెం డౌన్ అవుతుందండి. 910 రూపాయల నుంచి 915 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి సార్. రెండు కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో కనిపిస్తున్నాయి, రెండు స్టాక్స్ కూడా. నెక్స్ట్ రైట్ సార్, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి వెంకట్ గారితో. సార్ వెంకట్ సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇది ఆటో దాంట్లో హీరో మోటార్ క్యాప్ ఆర్ టీవీఎస్ మోటార్స్, బ్యాంక్ లో ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ ఎన్ని 1 తీసుకుందాం అనుకుంటున్నాం, ఏది తీసుకోమంటారు? ఐసిఐసిఐ కానీ ఇంకోటి ఏమనుకుంటున్నారు? యాక్సిస్. యాక్సిస్ ఈ రెండింటి ఏదో ఒకటి. ఆటోలో ఏమో హీరో మోటార్ క్యాప్ ఆర్ టీవీఎస్ మోటార్స్. రెండు మంచి కంపెనీసేనండి. రెండింటిలో రెండిట్లో పెట్టుకోవచ్చు. రెండిట్లో చూసుకుంటే మనకి కొంచెం టీవీఎస్ బెటర్ గా ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే రెండిట్లో టీవీఎస్ కొంచెం బెటర్ గా ఉంది. టీవీఎస్ కి రిజల్ట్స్ కూడా మనకి మంత్ ఎండింగ్ లో ఉన్నాయండి, మే మంత్ ఎండింగ్ లో ఉన్నాయి, దగ్గరలో అయితే లేవు. హీరోకి అయితే రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ ఉన్నాయి. రెండు మంచి కంపెనీసే కానీ హీరో కన్నా టీవీఎస్ కొంచెం బెటర్ గా కనిపిస్తుంది సార్. టీవీఎస్ లో బెటర్ టీవీఎస్ఏ తీసుకోండి. అలాగే ఐసిఐసిఐ యాక్సిస్ అని అడిగారు మీరు. సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం ఐసిఐసిఐ బెటర్ గా ఉంది సార్. యాక్సిస్ కన్నా కూడా ఐసిఐసిఐ బెటర్ గా ఉందండి. ఐసిఐసిఐ అండ్ టీవీఎస్ రెండు తీసుకోవచ్చండి. రైట్ సార్, నవీన్ గారు. నెక్స్ట్ కాలర్ మణికంఠ చేస్తున్నారు. మణికంఠ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. సార్ కర్ణాటక బ్యాంక్ హోల్డింగ్స్ ఉన్నాయి సార్, లాస్ట్ 2 years నుంచి హోల్డ్ చేస్తాం. 125 రూపీస్ లో ఉన్నాయి. కర్ణాటక బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు సార్? ఎగ్జిట్ అవ్వాలంటే నేను పిఆర్ కాస్ట్ కూడా చేసుకోలేదు, ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. అది ఎగ్జిట్ అవ్వాలంటే ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు? అలాగే సింఫోన్ వచ్చేసి 1160 రూపాయలు ఉంది కదా, యావరేజ్ చేయాలంటే ఏ ప్రైస్ జాస్తి యావరేజ్ ప్రైస్ సింఫోన్? సార్ ఫస్ట్ వన్ కర్ణాటక బ్యాంక్ ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నాయి, ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వాలని అడిగారు, అంతే కదండి? అవును సార్, 125 దగ్గర హోల్డింగ్స్. ఓకే. రెండోది కింగ్ ఫానా? సింఫనీ సార్. సింఫనీ, ఓకే. సింఫనీ 1350 దగ్గర ఉంది, అది ఏ ప్రైస్ దగ్గర యావరేజ్ చేయాలి? 1350 లో తీసుకున్నారు. లాస్ట్ కర్ణాటక బ్యాంకు మీకు 100% రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఒక 50% ఎగ్జిట్ అయ్యి 50% హోల్డ్ చేయండి సార్. ఇంకా పెరుగుతుంది మణికంఠ గారు. మొత్తం అయితే ఎగ్జిట్ అవ్వద్దు, ఒక 50% ఎగ్జిట్ అవ్వండి, 50% హోల్డ్ చేయండి. అంటే మీరు ఫ్రీ అయిపోతున్నారు స్టాక్ లో 50% ఎగ్జిట్ అయ్యారంటే. 997 దాటితేనే సింఫనీలో యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 876 లో ఉంది,
97 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. క్రాంప్టన్ ఎలక్ట్రికల్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని. కరెంట్ ప్రైస్ లో క్రాంప్టన్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 269.80 ఉంది. తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 290 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. సార్ నాకు ఒక స్టాక్ గురించి చెప్పండి సార్. సార్ నా దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఉన్నాయి, 189 రూపీస్ లెక్క. ఏ రేట్ లో అది యావరేజ్ చేసుకోవచ్చో కొద్దిగా దయచేసి చెప్పండి సార్. యూనియన్ బ్యాంక్ ఈ రోజు బాగా పడిపోయిందండి, 3% పైన డౌన్ అయింది. మనం షో స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం ఎందుకు పడిపోయింది అనేది. ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ గురించి పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా ఈ రోజు బాగా పడిపోయినాయి అండి. మెయిన్ రీజన్ అది. సో అందువల్ల మీకు డౌన్ లో కనిపిస్తుంది. ఈ రోజు రేపు కొంచెం డౌన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. తర్వాత మళ్ళీ పెరిగితే ఇబ్బంది ఏం లేదు. సో మీరు కొంచెం హై ప్రైస్ లో ఉందని చెప్తున్నారు కాబట్టి కొంచెం కిందకి రానివ్వండి. అరౌండ్ 165 ఆ జోన్ అలా వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. యాక్చువల్గా 165 నుంచి 170 జోన్ అనేది మంచి యావరేజ్ జోన్ అండి యూనియన్ బ్యాంక్ లో. టెక్నికల్ గా కూడా మనకి 165 to 170 మధ్యలో యావరేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రోజు 170 కిందకు వచ్చింది, 169 వరకు వచ్చింది కాబట్టి రేపు కూడా చూద్దాం. రేపు కూడా కొంచెం డౌన్ అయితే అప్పుడు యావరేజ్ చేద్దాం. నెక్స్ట్ కాలర్ గోపాల్ చేస్తున్నారు. గోపాల్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ NWIL సార్, నెట్వర్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. స్టాక్ పేరు మరొకసారి రిపీట్ చేయగలుగుతారండి, క్లియర్ గా లేదు. NWIL నెచర్వెల్, ఇదివరకు IIL సార్. LWనా? NWIL. ఓకే, నేచురల్ ఇండస్ట్రీస్. నర్చర్వెల్ ఇండస్ట్రీస్ చెప్పండి. 37 లో తీసుకున్నాం సార్. దానికి ఎలా ఉంది? ప్రస్తుతం 35.85 లో ఉందండి. కన్సాలిడేషన్ లో ఉంది సార్ ఈ స్టాక్. టెక్నికల్ గా అయితే కన్సాలిడేషన్ లో ఉంది. 33 రూపాయల దగ్గర నుంచి 43 రూపాయల దగ్గర మధ్యలోనే ఇది పైకి కిందకి మూవ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. హోల్డ్ చేయండి సార్, మీ ప్రైస్ దగ్గర ఉందిగా. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు వస్తే ఎగ్జిట్ అయిపోండి. మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్, ఒంగోలు ఉంటండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్, చెప్పండి. లారెస్ ల్యాబ్స్, బెల్ ప్రైజ్, గ్రో మూడు కొనుక్కోవచ్చండి ఇప్పుడు. లారస్ ల్యాబ్స్, బెల్ రైజ్ అండ్ గ్రో మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో. ఓకే, లారస్ ల్యాబ్స్ కొంచెం డౌన్ అవనివ్వండి. ఈ రోజు కూడా మనకి 2.43% కిందకి వచ్చింది. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. 1040, 1050 ఆ మధ్యలోకి వచ్చినప్పుడు తీసుకుందరు కానీ లారస్ ల్యాబ్స్. అలానే రిజల్ట్స్ కూడా ఉన్నాయి, రిజల్ట్స్ వాచ్ చేయండి కొద్దిగా. ఓకే, బెల్ రైజ్ ఇండస్ట్రీస్ కూడా అంతేనండి, కొంచెం డౌన్ అవనివ్వండి సార్. బెల్ రైజ్ కూడా మనకి అరౌండ్ 200 ఆ జోన్కి వచ్చినప్పుడు బెల్ రైజ్ లో ఎంట్రీ ప్లాన్ చేద్దరు కానీ. అలాగే గ్రో కూడా మీరు కొంచెం డౌన్ అవనండి. ఈ రోజు కూడా కిందకి వచ్చిందండి బాగానే. సారీ, నిన్న కిందకి వచ్చింది. ఈ రోజు కొంచెం 2.4% పాజిటివ్ లో ఉంది. కొంచెం కిందకి వస్తే బెటర్ గా ఉంటుందండి. అరౌండ్ 200 మార్క్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఒకవేళ కిందకి రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మాత్రం 223 దాటిన తర్వాతే గ్రోలో ఎంట్రీ ప్లాన్ చేయండి. సార్ వెంకట్ గారు, రేణుకా షుగర్స్ తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారు. షుగర్ స్టాక్స్ అయితే ర్యాలీ రావాలండి, ర్యాలీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే టెక్నికల్ గా రేణుకా షుగర్స్ బాగా కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. సో 29-30 దాటితే బెటర్ గా వెళ్తుందండి రేణుకా షుగర్స్. కొంచెం లాంగ్ టర్మ్ బెట్ గా అయితే తీసుకోండి. ఇప్పుడే వద్దు, 29 దాటితే కొంచెం బెటర్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. సార్, టాటా స్టీల్ 21% ప్రాఫిట్ లో ఉన్నాను, బుక్ చేసుకోవచ్చా? అలాగే తేజస్ నెట్వర్క్ 12% లాస్ లో ఉన్నాను, ఏం చేయాలి? అమ్మాలా ఏంటి? జిందాల్సా ఫ్రెష్ బై చేయొచ్చా? ఓకే, మూడోది జిందాల్సా. అవును సార్. టాటా స్టీల్ ప్రాఫిట్ లో హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుందిగా టాటా స్టీల్. 215.63లో ఈరోజు ట్రేడ్ అవుతుందండి. కొంచెం ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే 235 ఆ జోన్ లో బుక్ చేసుకోండి.
230 నుంచి 235 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ టాటా స్టీల్. Yeah. తేజాస్ నెట్వర్క్ ఇంకా డౌన్ అవుతుంది సార్, బాగా కన్సల్టేషన్ జరుగుతుంది ప్రస్తుతం. దీన్ని యావరేజ్ కూడా ఏం చేయొద్దు, చూద్దాం అండి 1 వీక్ చూద్దాం. ఇంకా లోవర్ లెవెల్స్ అట్లాగే ఉంటుంది అని అంటే ఎగ్జిట్ అవడానికే చూద్దాం అండి తేజాస్ నెట్వర్క్. అలాగే జిందాల్సా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు మీరు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి జిందాల్సా. ఈ రోజు యాక్చువల్ గా మంచి లోవర్ ప్రైస్ వచ్చిందండి, 225 వరకు కూడా వచ్చింది. 225 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ అండి, యాక్చువల్ గా ఆ ప్రైస్ లో తీసుకుంటే బాగుండేది. 242 ప్రస్తుతం ఈ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చండి. రైట్ సార్ నవీన్ గారు. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే అండి. నాకు నమస్తే అండి. RVNL 450 రూపాయలు ఉందండి. రైల్టెల్ 450 రూపాయలు ఉందండి. అవి రెండు కూడా 450 లోనే ఉన్నాయా? మా దగ్గర ₹2 తేడా ఉన్నాయి. ఓకే. ఈ రెండు 1 year నుంచి అలా ఉన్నాయండి. ఇవి అమ్మేయాలా రైల్టెల్ మీరు యావరేజ్ చేయాలి సార్. 340 దాటితే యావరేజ్ చేయండి. అలాగే రైల్టెల్ కి రిజల్ట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ 1 or 2 days లో. సో 340 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటే 340 కూడా బ్రేక్ చేసుకుని ఇమీడియట్ గా పైకి వెళ్ళిపోతుంది. RVNL మాత్రం కొంచెం టైం పడుతుంది సార్, బాగా కన్సల్టేషన్ లో ఉంది. సో 350 దాటితే గానీ పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. RVNL ప్రస్తుతం 309లో ఉంది. మీరు 325 దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో యావరేజ్ చేయండి. 350 దాటితే ఫుల్ క్వాంటిటీతో యావరేజ్ చేయొచ్చు RVNL లో మాత్రం. అయితే టైం అయితే పడుతుంది మీ ప్రైజులు రావడానికి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి వెంకట్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ కోహెన్స్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వదా సార్? నా దగ్గర 300 దాకా ఉన్నాయి, ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నా. ఏంటి సార్, ఏం స్టాక్ అండి? కోహాన్స్. ఓకే సార్ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ ప్రాఫిట్ లో ఉన్నారా? అవును సార్, ప్రాఫిట్ కి వచ్చిన ఇప్పుడు యావరేజ్ లో 300 ఉన్నాయి. ఓకే. ఎగ్జిట్ చెప్పండి సార్. ఎగ్జిట్ 600 వరకు కూడా వెయిట్ చేయొచ్చు సార్ మీరు. 595 నుంచి 600 మధ్యలో ఎగ్జిట్ తీసుకోండి. ఇంకొక ₹100 వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ కాలర్ అకేష్ చేస్తున్నారు. అకేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నేను IRFC స్టాక్స్ కొన్నాను సార్, 3000 షేర్స్ కొన్నాను సార్. 103 దగ్గర కొన్నాను సార్. అది ఉంచాలా, అది ఇంతవరకు లేచే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతం మూమెంటం అయితే అప్ సైడ్ షిఫ్ట్ అయిందండి IRFC లో. కుదిరితే ₹106 దాటిన తర్వాత యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేయండి. ఒక 1 or 2 months టైం ఇవ్వండి సార్, మళ్ళీ 130 వరకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 106 దాటితే మాత్రం యావరేజ్ చేయండి సార్. సార్ స్ట్రైడెంట్ ఫార్మా కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. స్ట్రైడ్స్ ఫార్మా వచ్చేసి మనకి 1053లో ఉందండి. ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. 1010 అట్లా వచ్చినప్పుడు బై చేయండి. 1010 నుంచి 1015 వరకు వచ్చినప్పుడు బై చేయండి. ప్రస్తుతం 1053లో ట్రేడ్ అవుతుంది. స్విట్జర్లాండ్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. స్విట్జర్లాండ్ హోల్డ్ అండి. స్విట్జర్లాండ్ హోల్డ్ 72 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. వెంకట్ గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్ నా దగ్గర మాయిస్ చిప్ నా దగ్గర 170లో ఉన్నాయి సార్. ఈ రేట్ లో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి దేవియాని ఇంటర్నేషనల్ 130లో ఉన్నాయి, ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా? సెకండ్ ఏంటిదండి? దేవియాని ఇంటర్నేషనల్ దేవియాని దేవియాని ఇంటర్నేషనల్ ఎంతలో ఉన్నాయండి? 130 సార్, 130లో ఉన్నాయి. 130. ఓకే. మాస్ చిప్ మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారుగా? సార్ ఎడిషనల్ యూనిట్స్ ఇక్కడే వద్దండి, 220 అండి. 220 దాటిన తర్వాత యాడ్ చేయండి. మాస్ చిప్ లో 220 దాటిన తర్వాత మళ్ళీ యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది, అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. దేవియాని వచ్చేసి కరెంట్ ప్రైస్ లో కొద్దిగా యావరేజ్ చేయండి సార్. ఆజాద్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు సార్, ఎంట్రీ ప్రైస్. ఆజాద్ ఇప్పుడే వచ్చి సార్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా ₹30 డౌన్ అయింది, 1.36%. కొంచెం కిందకి రానే ఉండే. బెటర్ ప్రైస్ అయితే 1930 నుంచి 1950 మధ్యలో బెటర్ ప్రైస్ కనిపిస్తోంది. ఆ జోన్కి వస్తే మనం తీసుకోవడం బెటర్. ఎటర్నల్ 239లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు సార్. ఇటర్నల్ స్విగ్గీ ఇటర్నల్ కి కొద్దిగా అమెజాన్ ఏదైతే ఎక్స్పాన్షన్ అని చెప్తాందో
అలాగే కొత్త సెగ్మెంట్ లోకి అమెజాన్ వస్తుందని చెప్తుందో ఆ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఇవి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయండి. ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ఎటర్నల్ లో ఎగ్జిట్ అయిపోండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు సార్ ఎన్సిసి వారు ప్రాఫిట్ లో ఉన్నారో లాస్ లో ఉన్నారో తెలియదు. షార్ట్ టర్మ్ అయితే 177 టార్గెట్. నెక్స్ట్ కలర్ రామారావు చేస్తున్నారు. రామారావు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్కారం అండి. నాకు 2 కంపెనీల గురించి వివరం చెప్తాను. కొంచెం ఒకటేమో నెట్టా చెలికలు కదా 15 సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తాను అనమాట. 175 రూపాయలు కొన్నానమాట. దానికి ఇంకా ఫ్యూచర్ ఉందా లేకపోతే ఇప్పుడు అమ్మేసుకోమంటారా? అది ఒక కంపెనీ అండి. ఇంకోటేమో స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ రెసిడెన్స్ లెవెల్ చెప్తారా? ఫస్ట్ ఏంటి సార్? నెట్టా జెలిటన్ ఇండియా లిమిటెడ్. నెట్ NITTA నెట్టా. NITTA. ఓకే ఓకే ఓకే. నిట్టా జెల్టన్. అవునండి. మీరు 75 రూపాయల్లో తీసుకున్నారా? 175 రూపాయలండి. 175 రూపాయలు. ఓకే. అండ్ సేల్ అండి స్టీల్ అథారిటీ? స్టీల్ అథారిటీ 120 రూపాయలు కొన్నానమాట. మొన్న 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. సో స్టీల్ అథారిటీ అయితే హోల్డ్ చేయండి సార్, పెరుగుతుంది కదా. సో నిట్టా కూడా హోల్డ్ చేయండి సార్, 2 పెరుగుతున్నాయండి, హోల్డ్ చేయండి పర్లేదు. ఎలికాన్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని. హెలికాన్ ఇంజనీరింగ్ ప్రాఫిట్ లో ఉన్నానని చెప్పారండి. ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ లాస్ లో ఉంటే మాత్రం ఇది కొంచెం కిందకు వస్తుందండి. ఇంకా 475 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం 477 లో ఉంది. 470 బ్రేక్ అవ్వకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మళ్ళీ యావరేజ్ చేసుకోండి. లాస్ లో కనుక ఉంటే, ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ కలర్ విశ్వనాథ్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు మాట్లాడండి వెంకట్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఇప్పుడు చూసుకోవచ్చు సార్, అది 200 దీంట్లో ఉందండి. రిజల్ట్ బాగున్నా అది షేర్ వాల్యూ తగ్గుతుంది. ఇంట్లో ఒకసారి చెప్పగలరా సార్? శ్రీరామ్ ఫైనాన్స్ అండి మీరంది? శ్రీరామ్ ఫైనాన్స్ సార్. ఓకే ఓకే. ఫ్రెష్ ఎంట్రీయా తీసుకోవచ్చా అని అడిగారండి? అవును సార్. ఇంకొంచెం కిందకి వస్తుందండి, టెక్నికల్ గా కిందకి రావాలండి. ఇంకా 930 దగ్గర మనకి అంటే గ్యాప్ ఒకటి జరిగిందండి. గ్యాప్ ఫిల్లింగ్ జరుగుతుంది ప్రస్తుతం. 930 వరకు అయితే రావాలి. సో 930 దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. తర్వాత 860 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. మాక్సిమం కిందకి వచ్చిన 865 కన్నా కిందకి రాదు. ప్రస్తుతం అయితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవద్దండి. 930 దగ్గర వరకు వచ్చి హోల్డ్ అయి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్కారం సార్. రాడికో కైటాను హట్కో ఈ 2 అమ్మేసుకుని ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చా ఈ రేట్ లో? ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నారు? ప్రాఫిట్ లో ఉన్నారా? చాలా ప్రాఫిట్ లో ఉందండి. రాడికో కైటాన్ 200 రూపీస్. రాడికో అయితే ఇంకా పెరుగుతుందండి. 200 పాయింట్లు ప్రాఫిట్ లో ఉన్నారు. మీరు 3200 తీసుకున్నారు. కాదు, ఉత్త 200. 10 ఇయర్స్ అయిందా తీసుకుని? మరి ఇప్పుడు అమ్మేయటం ఎందుకండి? ఇంకా పెరుగుతుంది కదా, 3406 ఉంది. హోల్డ్ చేయండి, అమ్మద్దు. సరే సార్. తక్కువ కూడానండి 225 వచ్చే వరకు అమ్మొద్దండి. 225 దగ్గర అమ్మండి. సార్ హెచ్సిఎల్ టెక్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. సో రీసెంట్ గా రిజల్ట్స్ బాగా పడిపోయింది హెచ్సిఎల్ టెక్నాలజీస్, అందుకనే బహుశా అడుగుతా ఉండొచ్చు. ఇప్పుడే వద్దండి, ఇంకా లోవర్ లెవెల్ బాటమ్ ఫార్మేషన్ జరగనివ్వండి. అది పడిపోవడం ఆగి మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటే బేస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. కొన్ని రోజులైతే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ని. నెక్స్ట్ కలర్ రామచంద్రరావు చేస్తున్నారు. రామచంద్రరావు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. కొద్దిగా బొందాడ తీసుకోవచ్చండి ఈ రేట్ లో? బొందాడ ఇంజనీరింగ్ బొందాడ ఇంజనీరింగ్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? సో 360లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోందండి. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి ఈ రోజు, కొంచెం కిందకి వచ్చింది, అందుకని 5.77. ఇప్పుడే వద్దండి, కొంచెం కిందకి రానివ్వండి. అరౌండ్ 340 ఆ జోన్ గా అలా వచ్చినప్పుడు తీసుకుంటారు. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అపోలో హాస్పిటల్ స్టాక్స్ బాగానే ఉంటాయండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ లెవెల్లో 7778 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 47 రూపాయలు లాస్ లోనే ఉంది, కానీ బట్ మంచి ప్రైస్ లోనే ఉంది. కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోవచ్చు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.